నాగేంద్ర ప్రొఫెసర్ ప్రొపరేటర్ ఉన్నటువంటి నాగేంద్ర అన్నటువంటి ఇక్కడ వచ్చి ఇక్కడ రాఘవ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నారు. అయితే రూమ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ లోపల దాదాపు 2 గంటల పాటు కూడా ఇక్కడ గడిపారని పోలీసుల విచారణలో కూడా తేలినటువంటి అంశం మనం చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా ఒక రకంగా నిర్మానుష్యమైన ప్రాంతమే. అయితే ఏదైతే ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత దాదాపు 2 గంటల పాటు అంటే 2 గంటల పాటు ఇద్దరు ఏకాంతంగా గడిపారు. అయితే ఏదైతే ఇతను 2 గంటల పాటు ఇక్కడ గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తనకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తానే వెంటనే భయపడి అంటే ఒక రకంగా తన అన్న ఫోన్ చేసినటువంటి విషయాన్ని ఆ విద్యార్థికి చెప్పాడు. ఆ విద్యార్థికి చెప్పి ఆ విద్యార్థిని ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ ఏదైతే ఆయన ఉన్నటువంటి మనం బస్సులందు నిలబడేటువంటి ప్రాంతానికి అంటే అక్కడ వదిలిపెట్టాడు. అంటే దానికి సంబంధించిన కొంత వీడియోలు కూడా మన ఆర్టీవీలో కూడా ప్రధానంగా అవి ప్రచురించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో కూడా ఇక్కడ రూమ్ అంతా కూడా రకంగా ఈ రూమ్ను మనం గమనిస్తే ఒకసారి నిశ్చితగా రూమ్లో ఒక బెడ్ మాత్రమే ఉంటుంది.